అందరికి హాయ్. సో ఈ రోజు అయితే మనమైతే ఆర్సీ స్వైప్ ఒక మొదటి మ్యాచ్ మనమైతే సిఎస్ అయితే తీసుకున్నాము వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ కాదు రైఫిల్స్ అవి. సో వాళ్ళతో అయితే మనమైతే మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. లెట్స్ మనం గెలిచొచ్చు, ఓడిపోవచ్చు, ఏదైనా చెప్పలేము, ఏదైనా అవ్వచ్చు. సో లెట్స్ గైస్. ఇప్పుడు ముందుగా మనం ఆడి జస్ట్ 5 overs ఆన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. లెట్స్ సి ఎవరు గెలిచినా కూడా నో ప్రాబ్లం, ఎందుకంటే కప్పు మాత్రం చెన్నై స్ట్రింజర్స్ మాత్రమే. ఓ ఇంటర్నెట్ కనెక్షన్ బాగుందిరా బై. ఇంటర్నెట్ ఏముంది ఇక్కడ. వీళ్ళకి అఫీషియల్ గా పార్ట్నర్స్ ఉన్నారు. నెంబర్ 1 ముంబై ఇండియన్స్, నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్, ముందుగా తర్వాత లక్నో సూపర్ జైంట్స్, తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ అండ్ కొత్తగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా జాయిన్ అయితే అయ్యారు. కానీ గెలిచేది మాత్రం చెన్నై స్ట్రింజర్స్, గెలిచేది మాత్రం చెన్నయ్యే. నేనైతే హామీ ఇస్తున్నా, ఎందుకంటే ఐఎమ్ సపోర్టింగ్ టు సిఎస్. సారీ గైస్, కొంచెం లేట్ అయింది లోడ్ అయ్యేకి కూడా. చూసి లోడ్ అయ్యేకి 1 minute 30 seconds ఆల్మోస్ట్. ఒక విధంగా వర్స్ట్ అని చెప్పవచ్చు. ఎట్లా ఏదంటే మన ఆప్షన్ అంత బాగా కొనలేదు నేను. అంత మొత్తం డిపెండ్ అయ్యేది బ్రేవీస్, హార్దిక్ పాండే అయితే ఇంకా బౌలింగ్ లో కూడా అతను డిపెండ్ అవుతాడు. ఏమవుతుందో ఎవరికి తెలియదు, చూద్దాం. మంచి పేస్ బౌలింగ్ అయితే ఉంది. మన దగ్గర రబాడా అనుకున్నాము, బాగా వేస్తాడు, నమ్మకం ఉంది. అండ్ గైస్ ఇదైతే మీకు లేట్ అయిపోతుంది. సో లోడ్ అయిన తర్వాత అయితే నేను మీ ముందుకైతే వస్తాను. అండ్ గైస్ లోడ్ అయితే అయ్యింది. సో ర్యాపిడ్ ఆప్షన్. సారీ గైస్, సౌండ్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంకేం అంటే ఒక ప్రాబ్లం లాగా మారిపోయింది ఇది చూస్తే. సారీ ఫర్ దట్, నేనైతే సారీ కోరుకుంటున్నాను. నేను ఎవ్రీ టైం జెర్సీ బండిల్ అనారా డౌన్లోడ్ చేస్తానే ఉండండి. నాకు నెట్వర్క్ ఇష్యూ కూడా ఏం లేదు గైస్, దీనికి ఏం ఇష్యూనో. ఏమైందో ఏమో గైస్. అండ్ లెట్స్ సీ, వెళ్తున్నారు. There is small disturbance. కానీ చెన్నై స్ట్రింజర్స్ ఒక స్ట్రాంగ్ టీమ్ అని చెప్పచ్చు. కానీ లెట్స్ సీ గైస్, మనం గెలవచ్చు లేకపోవచ్చు. రెజ్యూమ్ కొట్టేస్తున్నా సార్. టీమ్ చూద్దాం. మన 67 ఉన్నా వాళ్ళు కొట్టేది చూస్తే భయం వేస్తుంది. అట్లా కొడతారు నాకు తెలిసినంత వరకు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోనికైతే ట్రై చేద్దాము. నేను ఆడేది ఈరోజు జస్ట్ 7 overs మాత్రమే. ఈ 7 oversలో ఎంతో కొంత ట్రై చేయాలి. గైస్ అక్కడ రోడ్ సైడ్ డిస్టర్బెన్స్ ఉన్నా ప్లీజ్ అండర్స్టాండ్. ఒక్క వీడియోకి మైక్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. అండ్ మళ్ళీ బయటకు వెళ్ళాల్సింది వస్తుందేమో అనుకొని ఇక్కడే రికార్డ్ చేసేస్తున్నా. చూస్తే బట్లరు, వార్నరు వాళ్ళిద్దరిని ఆపాలి. డకెట్ ఉన్నాడు. వాయమ్మ, నోకియా, ఆకాశ్
చాలా డేంజర్గా ఉంది టీం. నాకు తెలిసినంత వరకు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని చాలా పెద్ద టార్గెట్ పెట్టి వాళ్ళని డిఫెండ్ చేసేకి రబాడాని మరియు హర్షదీప్ సింగ్ని వేపించి వాళ్ళకి వికెట్స్ తీపిస్తే కానీ మనం గెలుస్తాము. సో టేక్ బ్యాటింగ్. గైస్, మ్యాచెస్ ఓడిపోయినా నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే అది నా ప్రాబ్లం అయితే కాదు. చాలా డిస్టర్బ్ అయినా కానీ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో నుంచి అయితే నేను బాగా ట్రై చేస్తాను, బాగా వస్తుంది. మైకు రాత్రి ఛార్జింగ్ పెట్టాను లేదు, కానీ అది అసలు ఎక్కలేదు. ఏమైందా అని చూస్తే తీరా ఛార్జింగ్ పెట్టాడు. అండ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వద్దు, నేనైతే రఘు శర్మని కెప్టెన్ చేస్తాను, ఎందుకంటే తనకొక్కడికే తక్కువ ఉంది అందరిలో రేటింగ్. సో తను కొడితే ఏమైనా అవకాశాలు ఉంటాయి కదా, కొట్టాల్సిందే. ఇంకా బ్యాటింగ్ అయినా బౌలింగ్లో అయితే ఇంకా ఎరగదీసే పర్ఫార్మెన్స్ ఇస్తాడు రఘు శర్మ అని నా ఒపీనియన్, జస్ట్ నా ఒపీనియన్ అంతే. Good afternoon, everybody. Welcome into a high-octane clash between two fabulous teams. Both the captains with the match referee are out here in the middle. ప్లీజ్ నాకు ఇవ్వండిరా. పర్వాలేదు, వాళ్ళు బౌలింగ్ తీసుకున్నా కానీ మనమే కదా బ్యాటింగ్ చేసేది. ఎస్ గైస్, కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. బట్ విన్ ఇట్. This is the playing 11 for today's match. Both teams are looking balanced and we can expect a cracker of a match today. కృణాల్ పాండ్యా అండ్ డేవాల్డ్ బ్రేవిస్ని అయితే పీక్కున్నా నేను. సెట్టింగ్స్ ప్లీజ్, సౌండ్ తీసేస్తున్నా కామెంటేటర్ది కూడా, ఎందుకంటే మనమే పెద్ద కామెంటేటర్ ఈ మ్యాచ్కి. అండ్ బ్రేవిస్ అండ్ లెట్స్. అరే కృణాల్ పాండ్యా పేరు కూడా వేరేదబ్బా ఇల్లు, సరేలే ఆడదాం. అండ్ మంచి స్కోర్ అయితే నిలబెట్టాలి వాళ్ళ ముందర. 10 overs జస్ట్ 5 overs కాబట్టి మ్యాచ్ 4 కాదు, గ్యాప్స్ కొట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అన్నారు మా ఫ్రెండ్స్ అయితే అన్నారు చాలా కష్టంగా ఉంటుంది ఆర్సీస్ వైపు ర్యాపిడ్ ఆప్షన్లో. మనం వాళ్ళ ఓవర్ రేట్ చూసుకోవాలి. ఒక రెడ్ మార్క్ కనిపిస్తుంది, అంటే కృణాల్ పాండ్యా జాగ్రత్తగా ఉండాలి. ఎస్, సింగిల్ కా డబుల్ అమ్మా అవసరమా రిస్క్స్ వద్దు గైస్. మేబీ రిస్కులు తీసుకొని అవుట్ అయితే మళ్ళీ కష్టం అయిపోతుంది. బ్రేవిస్ అవుట్ అయితే క్లాస్ అండ్ హార్దిక్ పాండ్యానే కొట్టాలి, ఇంకా అప్పుడు వద్దు. రిస్కులు చేయకుండా స్లోగా ఆడదాం. షాట్, మంచి షాట్ అని చెప్పొచ్చు కృణాల్ పాండ్యా. షాట్ మ్యాన్ షాట్. నాకెందుకో ఇప్పుడు బ్రేవిస్తో రిస్క్ చేయాలి అని ఉంది, బట్ వద్దు. ఫస్ట్ నేనేమనుకుంటున్నా అంటే 3 overs తర్వాత పవర్ ప్లే అయిపోతుంది కదా, ఆ పవర్ ప్లే తర్వాత నుంచి హిట్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తాను. 4 అది. కమాన్ గైస్, అవర్ ఫస్ట్ 4 విత్ స్ట్రోక్లోనే కొట్టేస్తున్నా, ఎందుకంటే మరి పుష్ పెడితే అసలు 4 బాల్ అంటే కష్టం చాలా. గెలుస్తామనే నమ్మకం ఉంది. లెట్స్ సీ. ఇట్లానే ఉందా, ఈ బాల్ కూడా 4 కొట్టకైతే మ్యాక్సిమం ట్రై చేస్తా. అవుట్ అనుకున్నాను నేనైతే, ఎంత తిరిగింది. వా నోకియా, వెరీ గుడ్ బౌలింగ్. సరే సింగిల్ 9 runs కొట్టాం, ఓకే, నాట్ బ్యాడ్ ఆఫ్ ద ఓవర్. అండ్ ఒకవేళ 4 వెళ్ళకపోయింటే ఆ బాల్కి ఒక 3 runs వచ్చిందా, 8 runs 7 runs, ఓకే, నో ప్రాబ్లం. అది డాట్ బాల్ అయినా కూడా కొంచెం మంచి ఓవరే. అండ్ కృణాల్ పాండ్యా కొట్టిన డబల్ వల్లే అని చెప్పొచ్చు, కానీ ఎక్కువ రన్లు వచ్చింది మాత్రం డేవాల్డ్ బ్రేవిస్. కొట్టేస్తామా ఎవరిలో అనిపిస్తుంది, ఎందుకంటే గ్రీన్ మార్క్ వచ్చింది బ్రేవిస్కి. సరే కొడతాను, ఈ బాల్ కొడతా అంతే, స్లోవర్ 1 కాబట్టి కొడతాను.
నాకెందుకో భయం వేస్తుంది గైస్. సరే ఆకాష్ దీపే కదా. ఏ 4 కొట్టానా? నో సింగిల్ డబుల్ కమన్ నాకు చాలా భయం వేస్తుంది. ఎక్కడ ఎవడు బ్రేవీస్ని అయితే అవుట్ చేసేకైతే తీరకూడదు. స్లోవర్ వన్స్ వస్తే కొట్టేద్దాము. చాలా బాగా చూసుకొని బాల్ని. ఆఫ్ కట్టరా? సర్లే, ఐ హ్యావ్ ఎన్ ఐడియా. నో ప్రాబ్లం. ఎంత రన్స్ వచ్చినా తర్వాత నుంచి కొడదాం. వెరీ గుడ్ బ్యాటింగ్ బ్రేవీస్. 6 balls-కి 9 runs. నేను ఫేస్ క్యామ్ పెడదాం అనుకున్నా ఈ వీడియో కూడా, బట్ ఎందుకు రిస్క్ అనిపించింది అది. ఎందుకంటే రిస్క్ అంటే ఎట్లా అంటే ఇక్కడ కెమెరా సైడ్ నా ఫేస్ కనపడకుండా నా హ్యాండ్ పడుతుంది. అది మీకు కష్టం, మళ్ళీ చూసేకి మీకు కష్టం అవుతుందని నేను పెట్టలేదు. అంటే అది వ్యూకి నా వ్యూవర్కి రిస్కే కదా, చూడాలంటే కష్టం అవుతుంది. సో నో ప్రాబ్లం. అండ్ సపోర్ట్ చేశారు బ్లాక్ స్క్రిప్ట్ వీడియోకి. అండ్ రోజు పెడతాను. ఈరోజు మళ్ళీ సెకండ్ రోల్ వస్తుంది. ఈరోజు రోల్ ట్రై చేస్తాను ప్రతిదీ. బ్రేవీస్ కమాన్. డిఫెన్సివ్ మరీ ఎక్కువగా ఆడుతున్నావు బ్రేవీస్. డబల్ వస్తుంది ఈజీ అది. అమ్మా, కృణాల్ డైవ్ చేయకపోయింటే అవుట్ అయిపోయాడు. 18 runs రావాల్సిందే నాకు ఈ ఓవర్లో. నేను అదే కొనసాగించాలనుకుంటున్నా, సేమ్ రన్ రేట్గా. ఆకాష్ డీప్. కృణాల్ జస్ట్ 2 డబల్ తీసాయి. కృణాల్ డబల్ తీసాయి. కథం చేద్దాం. ఆ విషయానికి వచ్చిన స్కోర్ 100 దాటదు. అబ్బా లేదు, నో లేదు. లోఫ్ట్ పెట్టుకున్నా. ఓ పుష్ కదా, సారీ మర్చిపోయా. సరే. అండ్ ఎందుకు అట్లా పెట్టానంటే ఆ బాల్ చాలా రిస్కీ బాల్. నేను అవుట్ అయిపోతాను ఆ బాల్కి. ఊరికే 46 ఓవర్ రేట్ ఉన్న బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలని నాకైతే లేదు. అండ్ ఇక్కడ ఎట్లాగో మళ్ళీ బ్రేవీస్ కూడా స్ట్రైక్లోకి వస్తాడు. ఈ ఒక్క ఓవర్ మెల్లిగా ఆడామా, తర్వాత నుంచి కుమ్మేయచ్చు వాళ్ళ బౌలర్లని. ఈ నోకియా వేసేస్తే ఇంకా ఎవరు లేరు బౌలింగ్ వేసేకి వాళ్ళ దగ్గర. మేబీ ఇంపాక్ట్లో తెచ్చుకోవచ్చు, కానీ లేదు. ఈ ఓవర్ సరిగ్గా ఆడేసామా, అయిపోయింది. సింగిల్. కమాన్ కృణాల్ పాండ్యా, ద డేంజరస్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆర్సీబీ. బాగా ఆడావు ఇయర్. చెప్పాలా నీ గురించి మళ్ళీ. చాలా డేంజర్ ప్లేయర్ కూడా కృణాల్ పాండ్యా. అండ్ గైస్ ఇక్కడ చూస్తే కనుక మనకు మంచిగా రన్స్ అయితే ఇవ్వడం లేదు మన వల్ల. సారీ, అది మన వల్ల అంటే కలిపేస్తా. బ్రేవీస్, ఈ బాల్ నువ్వు 4 కొట్టేకి చాలా మంచి అవకాశం ఉంది. అదే అనుకున్నా. పర్ఫెక్ట్. నాకు స్లోవర్ వన్స్ ఈజీగా వస్తాయి కొట్టేకి. బిగ్గెస్ట్ మిస్టేక్ అది. చాలా బాగా వెళ్ళింది బాల్ కూడా చూస్తే. లెట్స్ సీ గైస్. ఏమైంది? సారీ గైస్, అది ల్యాగ్ వల్ల ప్లస్ నాట్ అవుట్. ఎందుకంటే అది పిచ్చింగ్ అవుట్ సైడ్ లెగ్ స్టంప్ వస్తుంది. minutes వచ్చింది వీడియో. అండ్ ఇక్కడ మనకైతే చూసుకోండి గైస్, ఇక్కడ మంచిగా బ్యాటింగ్ అయితే చేస్తున్నారు మన టీం ప్లేయర్స్. ఈ బాల్ ఏమవుతుంది? అనవసరంగా జరిగినట్టున్నాడు మనవాడు. మంచిగా ఆడడం లేదని చెప్పొచ్చు ఈ ఓవర్లో అయితే మాత్రం. సరే, ఇంకేం చేస్తాం. వాట్ షాట్. ఇప్పుడు స్ట్రైక్ రేట్ 100కి వస్తుంది.
కృణాల్ పాండ్యాకి. కృణాల్ పాండ్యా చూసుకొని ఆడుతున్నాడు, అది నేనే ఆడేది, కానీ నేను వాడికి చూసుకొచ్చుకొని ఆడుకుంటున్నా. ఇప్పుడు ఈ ఓవర్ నుంచి బాగా కొట్టాలి. ఎట్లా కొట్టాలి అంటే వాళ్ళకి అసలు కనపరాకూడదు, బౌలింగ్కే వాళ్ళు భయపడిపోవాలి, అట్లా కొట్టాలి. అది బ్రేవిస్కి 2 balls పెరిగాయి. కార్బిన్ భాష గైస్, నాకు కార్బిన్ భాష అంటే కొంచెం భయం. సేమ్ లైక్ శామ్ కరణ్ లాగానే, ఇద్దరిది చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్షన్. హ్యారిస్ రాఫ్ లాగా. సిక్సర్. అది డే వరల్డ్ బ్రేవిస్ 7 ఉన్నింది, 7.69 ఉన్నింది. 6-7. ఓకే 6-7 ఉన్నింది. రన్ రేట్ ఎంతకెళ్తుంది? 9.16. వావ్, జరగాల వద్దు, ఓవర్ అవుతుంది అది. లెట్స్ సీ, ఇక్కడి నుంచే కొట్టద్దాం ప్రాబ్లం లేకుండానే. మ్యాన్. ఓకే, ఇప్పుడు కృణాల్ పాండ్యాకి రెడ్ మార్క్ లేదు కాబట్టి కృణాల్తో కూడా హిట్ చేపియాలి. ఇదే గేమ్ ప్లాన్లో వెళ్తే మనం ఈజీగా మ్యాచెస్ గెలిచవచ్చు. నేను అనుకున్న బాలే వేసాడు ఇక్కడ కార్బిన్ బాష్. ఏంటి అవుటా? అబ్బబ్బా, అనవసరంగా వెనక్కి కొట్టాను. అది కూడా ఆఫ్ సైడ్ నుంచి వెనక్కి కొట్టా, చాలా ఎక్కువకి వచ్చేసి. 1 minute గైస్, సౌండ్ తగ్గియాలి. కార్బిన్ బాష్ చాలా ఎక్కువైంది సౌండ్. కార్బిన్ బాష్కి అయితే మొదటి వికెట్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హార్దిక్ పాండ్యాని దింపుతున్నా. ఏమైనా అవ్వనివ్వండి, ఎట్లయినా గెలవాలనే తపనతో ఆడితే చాలు. ఆ బాల హార్దిక్ కమాన్. సిక్సర్. అది ఎట్టనో లేసింది బాల్ అయితే మాత్రం. ఇద్దరికి గ్రీన్ మార్క్ ఉంది కాబట్టి నేను రిస్క్ చేస్తున్నా, లేకపోయింటేనా వీళ్ళకి బౌలింగ్ లేకపోయినా కానీ బ్యాటింగ్లో మాత్రం పిచ్చా స్ట్రాంగ్గా ఉంది టీం మొత్తం. వాళ్ళని ఆపాలంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది మా టీంకి. నేను అవుట్ అనుకున్నా. డబల్ 4 ఓవర్స్కి 40 కంప్లీట్ చేయాలి కదా. 10 run rateకి వెళ్ళిపోదాం. 15 runs ఆఫ్ ద ఓవర్ విత్ 1 wicket. అదే కొంచెం బాధగా ఉంది. సరేలేండి, ఏం అవ్వలేదు అంతగా. ఓకే, సింగిల్. ఓకే, నో ప్రాబ్లం. 39 in 4 hours. అండ్ ఇది లాస్ట్ ఓవర్ గైస్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. బట్ ఈ లాస్ట్ ఓవర్లో మీకు ఒక చిన్న ఫేర్వెల్ ఇచ్చినట్టు గట్టిగా కొట్టాలని ఆశిస్తున్నాను. వికెట్స్ పడకుంటే చాలు, కొట్టేయచ్చు. ఎవరయ్యా అక్కడ? డేంజరస్ బ్రేవిస్ అండ్ హార్దిక్ ఇద్దరికి అంతంతుంటే పోయి స్పిన్నరా, స్పిన్నర్ వేస్తాడని నేనైతే వెయిట్ చేస్తూనే ఉన్నా, వేయడమే లేదు. చూద్దాం. వాడ సిక్సర్. హార్దిక్ పోయినాడు. మీకు మంచి ఫేర్వెల్ ఇద్దామంటే వీళ్ళు నాకు మంచి ఫేర్వెల్ ఇచ్చి పడేసరే. అయ్యయ్యే, 25 balls మనం కొట్టింది జస్ట్ 39 విత్ లాస్ ఆఫ్ 2 wickets. సరే, క్లాస్ అని వచ్చేసి ఏం చెప్తావు ఏమో, నాకు భయం వేస్తాను. నాకు క్లాస్ అని దింపాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు అవుట్ అయ్యారా అయిపోతుంది, మ్యాచే ఖతం అవుతుంది టోటల్. ఏం చేయలేం గైస్, ఎందుకంటే అక్కడ చాలా లోలో ఉంది రన్ రేటు. నేను ఇంకా కొట్టకపోతే బట్లర్ అండ్ వార్నర్ని పెట్టుకొని గెలవడం చాలా కష్టం నాకైతే.
రిస్క్ కమాండ్ డబుల్ కమాండ్ పాయ క్లాస్ అయినా పాయ. అందరూ అవుట్ అయిపోతున్నారు. మనం ఏం చేయలేము. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా అయిపోయింది కష్టం ఇంకా గెలవడం. బ్రెవిస్ ఒక్కడు కలిసి కొట్టినా కూడా వాడు ఏం పీకలేడు. బ్రెవిస్ వేస్టే. నేను తీసుకున్నా, నిజం చెప్తున్నా, నేను బ్రెవిస్ని తీసుకొని వేస్టే. వాడు కొట్టడు. నీ సంఖాన్ని తెచ్చుకున్నా, ఏం చేస్తాం, ఎవరు కొట్టడం లేదు. బ్రెవిస్ నువ్వు కూడా అవుట్ అయితే అవుట్ అయిపో, అంతేగాని వేరే వాళ్ళని అవుట్ చేయకు. అండ్ ఇక్కడ మనకైతే ఈ బాల్ అయినా కొట్టాలి. అసలు వేయడమే లేదు బాల్. ఈ నిశంకకైతే ఏం రాదు. మంచిగా వేసాడు ఇక్కడ. ఠాకూర్ ఫస్ట్ బాలే వికెట్. హార్దిక్ పాండ్యాది ఎందుకు రాదులేండి. సర్లేండి, ఏం చేయలేం గైస్. అండి ఇది లాస్ట్ బాల్. ఓకే 44. ఓకే, నో ప్రాబ్లం, మంచిగానే చేసాం. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకైతే నేనైతే ఇంతనే చెప్పాలనుకుంటున్నా. సో అండ్ మనమైతే లీవ్ అయిపోదాం. అండ్ నెక్స్ట్ వీడియోకి అయితే నేనైతే మీ ముందుకైతే ఇంకా మంచి కంబ్యాక్ చేస్తాను బ్రెవిస్తోనే. అండ్ బ్రెవిస్ అండ్ నిజంగా మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.